Hello everyone. In this video, we will learn about operators. Operator is a symbol that performs operation on operands or variables. Okay. సో ఆపరేటర్ అంటే ఏంటి? ఒక సింబల్ అది ఆపరెంట్స్ పైన లేకపోతే వేరియబుల్స్ పైన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏ ప్లస్ బి. సో ఇక్కడ ప్లస్ అనేది ఏంటి? సింబల్ కదా. సో ఈ సింబల్ని అంటే ఇలా సింబల్ని మనం ఏమంటామంటే సింబల్ని ఆపరేటర్ అంటాం. సో ఇది ఏం చేస్తుంది? ఈ ఆపరేటర్ అనేది ఏ అండ్ బి వీటిని మనం ఏమంటామంటే ఆపరెంట్స్. సో లేకపోతే దీని వేరియబుల్స్ అనుకోవచ్చు. వీటిపైన ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఆపరేటర్ అంటాం. ఓకే, సింపుల్. సో ఈ ఆపరేటర్స్ అనేవి మల్టిపుల్ కొన్ని టైప్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, ఇంకా పైథాన్లో మెంబర్షిప్ ఆపరేటర్స్ అన్ని అవి కొన్ని కూడా ఉంటాయి. ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం బేసిక్ మ్యాథమెటిక్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, సో వాటిని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. సో అవేంటంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అలానే ఇందులో దీన్ని కూడా డివిజనే అంటాం. సో దీనికి తేడా ఏందో నేను చెప్తాను. నెక్స్ట్ మాడ్యులో. ఓకే, నెక్స్ట్ ఇది పవర్. ఈ ప్లస్ అంటే మనం రెండు ఆపరేటర్స్ పైన లేకపోతే వేరియబుల్స్ పైన మనం ఈ అడిషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్ కూడా అంతే, ఏ మైనస్ బి. ఇంటూ కూడా సేమ్, టూ వేరియబుల్స్ పైన లేకపోతే మల్టిపుల్ వేరియబుల్స్ పైన ఎట్ ఎ టైం 2 వేరియబుల్స్ పైనే ఇవి ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. తర్వాత దీని రిజల్ట్తోని ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకో సి ఉందనుకో, ఫస్ట్ ఈ రెండింటి పైన ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి దీని రిజల్ట్తోని మళ్ళీ దీనికి ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది మల్టిప్లికేషన్. సో ఇది డివిజన్ కదా. సపోజ్ 7/2 ఉందనుకో. సో ఇక్కడ డివిజన్ చేస్తే ఏమవుతుందంటే మనకు 3.5 అనేది వస్తుంది ఆన్సర్. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 7/3 అంటే 3.5 అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. అదే ఈ డబల్ డివిజన్ అంటే ఏం చేస్తుందంటే సపోజ్ బి ఈక్వల్స్ టు 7/2 అంటే ఇదేం చేస్తుంది? జస్ట్ 3నే ఇస్తుంది మనకి. డెసిమల్స్ ఇక్కడ ఈ డెసిమల్స్లో ఉన్న వాల్యూస్ అనేవి ఇగ్నోర్ చేస్తుంది అనమాట, ఓన్లీ 3 అనేది ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ మాటిలో అంటే ఏమవుతుందంటే మనకు సపోజ్ ఏ మాడ్యులో బి అన్నాం అనుకో. లెట్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ 9, బి ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇదేం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుంది. 9, 2, 2 4s 8, ఇది 1 కదా, రిమైండర్ కదా. సో ఈ పర్సంటైల్ ఏం చేస్తుందంటే ఈ మాడ్యులో అనేది మనకు రిమైండర్ ఇస్తుంది. సో ఏ పర్సంటైల్ బి అంటే దీని ఆన్సర్ ఎంత? ఇప్పుడు 1. ఓకే, సో ఇదేంటంటే పవర్. ఇప్పుడు 2^3 అనుకుంటాం కదా. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే సపోజ్ ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు 3. అప్పుడు ఎలా రాస్తామంటే దీన్ని ఏ పవర్ బి ఇలా రాస్తామన్నమాట. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ అంటే మనం ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తాం. మనం ఏదైనా ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకుంటే సో దాంట్లో ఇవే ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ మనకు తెలియకుండానే మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అసైన్మెంట్ అంటే అసైన్ చేయడం. ఒక వేరియబుల్కి కానీ ఒక వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అసైన్ చేస్తున్నాం. సో ఇదే అసైన్మెంట్ ఆపరేటర్. సపోజ్ బి ఈక్వల్స్ టు, ఇప్పుడు వేరియబుల్ అయినా సరే, ఇప్పుడు ఈ వేరియబుల్కి ఈ వేరియబుల్ ఇచ్చామనుకో, సో రైట్ సైడ్లో ఉన్నది ఎవాల్యుయేట్ అయ్యి లెఫ్ట్ సైడ్లో వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సపోజ్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఫస్ట్ రైట్ సైడ్లో ఏ ప్లస్ బి అనేది పర్ఫామ్ అయ్యి తర్వాత అది సిలో స్టోర్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అనుకున్నాం అనుకో. సో ఏ పైన మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని షార్ట్కట్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో ఇవి రెండు సేమ్.
ఇవి ఈ ప్లస్కి తీసుకున్నాం కదా, ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నింటికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ షార్ట్ కట్ ఒకవేళ దీనిపైన ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ దాంట్లోనే స్టోర్ చేస్తే సో మనం ఇలా షార్ట్ కట్లో రాసుకోవచ్చు. ఓకే, సపోజ్ సి ఈక్వల్స్ టు 30 ఉందనుకో, సి ఈక్వల్స్ టు C/10 ఉందనుకో, మనం ఏం చేస్తున్నాం, సి పైన ఆపరేషన్ పర్ఫామ్ చేసి దీన్ని మళ్ళీ ఇందులో స్టోర్ చేస్తున్నాం. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, C/10. సో దీన్ని ఇలా షార్ట్ కట్లో రాసుకోవచ్చు. సింపుల్. అసైన్ చేయడాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే, ఇది ఒకసారి మనం చిన్నగా హ్యాండ్స్ అనేది చేద్దాం. వెల్కమ్ టు అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. మనం ఇక్కడ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఆపరేటర్స్, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి లెట్స్ సే గివ్ 1. సో మనం ఫస్ట్ ఏమనుకున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, సబ్ట్రాక్షన్, ఇంట్, డబుల్ డివిజన్, మాడ్యులో అండ్ పవర్. సో ఒక 2 వేరియస్ తీసుకుందాం. 10 b ఈక్వల్స్ టు 20. నార్మల్గా ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసి సమ్ ఈజ్ a ప్లస్ b. ఓకే, నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఈజ్ b మైనస్ a. తర్వాత ఏం చేద్దాం, మల్టిప్లికేషన్ ఈజ్ a ఇంటూ b. డివిజన్ ఈజ్ సో b బై a. ఇక్కడ లెట్స్ గివ్ 22 టు గెట్ ద యాక్యురేట్ రిజల్ట్. సో ఇప్పుడు ఈ డివిజన్కి డబుల్ డివిజన్కి ఈజ్ b డబుల్ డివిజన్ a. ఓకే, నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, పవర్ అంటే ఇక్కడ a పవర్ b ఈజ్ a టు ది పవర్ b. ఒకసారి చూద్దాం వాల్యూస్ ఏమొస్తాయో. పైథాన్ ఆపరేటర్స్, ఇక్కడ చూడండి దీని సమ్ వచ్చేసి 32, సబ్ట్రాక్షన్ b మైనస్ a అంటే 12, మల్టిప్లికేషన్ 220. ఇక్కడ డివిజన్ అప్పుడు చూడండి ఇక్కడ 2.2 వచ్చింది, మన సింగిల్ డివిజన్ యూజ్ చేసాం కాబట్టి. ఇక్కడ డబుల్ డివిజన్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ 2 మాత్రమే వచ్చింది. ఓకే, అది దీనికి ఉన్న తేడా. అండ్ ఇక్కడ పవర్ 10 టు ది పవర్ ఆఫ్ 22 ఈజ్, ఇక్కడ మన పైథాన్లో బిగ్గర్ నెంబర్స్ కూడా మనం ఇలా ఈజీగా ప్రింట్ చేసేసుకోవచ్చు. వి మిస్డ్ వన్ మోర్ థింగ్. ఏంటి మీకు గుర్తుందో చెప్పండి ఒకసారి, మాడ్యులో. సో b మాడ్యులో a ఈజ్ b మాడ్యులో a. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, b మాడ్యులో a అంటే 2 వస్తుంది, ఎందుకంటే రిమైండర్ 2. ఓకే, ఇక్కడ మాడ్యులో చూడండి ఇక్కడ 2 వచ్చింది మనకు. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇది చూడండి, ఇది కామెంట్. ఇక్కడ మనం ఏం రాసినా సరే మనకి ఇది ఇగ్నోర్ చేసేస్తుంది. దీన్ని ఇక్కడ ఇంటర్ప్రిటర్ కంపైలర్ అనేది పట్టించుకోదు. ఓకే, సో దీన్ని మనం కామెంట్ అంటాం. ఇక్కడ మనం ఏమనుకున్నాం, a ఈక్వల్స్ టు 100, ఇది మనం అసైన్ చేయడం, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఒకవేళ a ఈక్వల్స్ టు a ప్లస్ 10 చేద్దాం అనుకున్నాం అనుకో, దీన్ని మనం షార్ట్ కట్లో ఎలా రాసుకోవచ్చున్నాం, ఇది కామెంట్ చేస్తున్నాం, a ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 10, ప్రింట్ a. ఇక్కడ చూడండి 110, 100కి 10 కలిపి మళ్ళీ అందులోనే పెట్టేస్తాం. సో ఇప్పుడు దీన్ని కామెంట్ చేసి దీన్ని అన్కామెంట్ చేసి ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రెండింటికి సేమ్ అవుట్పుట్ వస్తాయి అని చెప్పడానికి నేను మళ్ళీ అది అన్కామెంట్ చేసి చూస్తున్నాను. చూడండి ఇట్స్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 110.
సో ఇలానే మనం సబ్స్ట్రాక్షన్ అయినా సరే, ఇంటూ అయినా సరే, డివిజన్ అయినా సరే, ఇలా ఏదైనా పర్ఫామ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1000. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ గురించి అండ్ అర్థమెటిక్ ఆపరేటర్ గురించి. ఓకే, యా, we will see you next video. Jai Hind.